బ్రో హాయ్. హనుమాన్ మూవీ చూసారా? జస్ట్ ఇప్పుడే చూసినా బ్రో. జై శ్రీరామ్ బ్రో. అసలు వేరే లెవెల్ మూవీ. నాకు నిజంగా చెప్తున్నా, ఒక డిఫరెంట్ డైరెక్టర్ అంటే ఈయననే బ్రో, ప్రశాంత్ వర్మ. నిజంగా వేరే లెవెల్గా తీసిండు సినిమా అయితే. అది తేజాకి అసలు సెట్ కాదని అనుకున్న ఫస్ట్లో నేను ట్రైలర్ చూసినప్పుడు, కానీ సినిమా చూడగానే నాకు మస్తు అనిపించింది. నిజంగా జై శ్రీరామ్ అంతే, అంతకుమించి ఏం చెప్పను. గూస్ బంప్స్ బ్రో. మ్యూజిక్ సినిమా మొత్తం మ్యూజికే. హనుమంతుడు వచ్చినప్పుడు వేరే లెవెల్ మ్యూజిక్. ఇంకా అది దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మీరు అందరూ అంతే కాదు, కానీ ఒక్కోసారి థియేటర్లోకి వెళ్ళండి, ఒక్కోసారి కూర్చోండి, క్లైమాక్స్ దాకా లేస్తే అప్పుడు అనుకున్నాం. లాస్ట్ క్లైమాక్స్ 25 minutes వేరే లెవెల్. వేరే లెవెల్ మూవీ అంటే వేరే లెవెల్. నిజంగా ఆయన ఒక మాట అన్నాడు ఆడియో లంచ్లో, ఏంటి రవితేజకి పూరి జగన్నాథ్, పవన్ కళ్యాణ్కి త్రివిక్రమ్, సో ఇప్పుడు ఈ తేజకి ప్రశాంత్ వర్మనే. నిజంగా చెప్తున్నా, ఆయనకు లైఫ్ ఇచ్చింది ప్రశాంత్ వర్మనే. అంత మంచి సినిమా తీసిండు. నిజంగా చాలా అంటే చాలా మస్తు అనిపించింది. జై శ్రీరామ్ తప్పకుండా అందరు సినిమా చూడండి. నిజంగా చాలా అంటే చాలా మంచిగా తీసిండు బ్రో సినిమా అయితే. తేజాకి అసలు సెట్ కాదని అనుకున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ అవన్నీ ఒక సూపర్ హీరో. ఇది ఒక డిఫరెంట్ సూపర్ హీరో అనమాట. అంటే హనుమంతుడి శక్తులన్నీ ఒక మనిషికి వస్తే ఎలా ఉంటుందో ఆ సినిమా మొత్తం అలా చూపెట్టిండు. నాకైతే గూస్ బంప్స్ బ్రో, గూస్ బంప్స్. అసలు చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే థియేటర్లో కూర్చుంటే అసలు సీట్లోకి వచ్చి అసలు ఎంతగా ఇట్లా వెలుగుతున్నాయి. మీరు ఒక్కసారి థియేటర్లోకి వెళ్ళి మూవీ చూడండి. లాస్ట్ క్లైమాక్స్ 25 minutes మర్చిపోరు, మైండ్లో ఇప్పటికీ రన్ అవుతుంది. నిజంగా దేవుడు వచ్చినట్టు ఒక అనిపిస్తూ ఉంటుంది బ్రో సినిమా అయితే. నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పార్ట్ 2 గురించి వెయిటింగ్ బ్రో. ఇక చెప్పలేము బ్రో, అది చెప్పలేము. అక్కడ ఏంది మన అయోధ్యలా కడుతున్నారు కొన్ని ప్రతి ఒక్క టికెట్ పైన ₹5 ఇస్తాడు కదా. సినిమాకి వేరే లెవెల్ డబుల్ పేమెంట్ వస్తుంది. సగం గుడికి వెళ్ళిపోతాయి అనమాట, అంత పేమెంట్ వస్తుంది. సినిమా అయితే బ్లాక్ బస్టర్ బ్రో, చాలా బాగుంది. జై శ్రీరామ్ తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. సంక్రాంతికి ఇప్పుడు పెద్ద సినిమాలు వస్తున్నాయి కదా, ఇంకా 2-3 మూవీలు చూద్దాం. జై శ్రీరామ్ అంతే.